అందరికీ నమస్కారం. నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేమికుల దినోత్సవం అనగానే మనకు గుర్తొచ్చేదెవరు? లైలా మజ్ను, రోమియో జూలియట్. కానీ మనం గుర్తు చేసుకోవాల్సింది వాళ్ళని కాదండి, రాధాకృష్ణులని. రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ. ఎన్నిసార్లు వాళ్ళ ప్రేమ కథ విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. వారి కథ వినే ముందు కొంచెం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడు తన 8వ ఏట నుండే రాధను ప్రేమించాడు. ఒకసారి యశోదాదేవి కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడే తొలిసారి రాధ కృష్ణుడిని చూసింది. ఇక చిన్నతనంలోనే మొదలైన వారి ప్రేమ, రాధకు కృష్ణుడి మీద ఉన్న ఆరాధనా భావం, వారి ప్రేమ గాథలతో గోకులం నిండిపోయింది. రాధాకృష్ణులు ఒకే ఆత్మగా మెలిగారు. కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే. రక్షించడంలో భాగంగానే అతను చాలామందిని వివాహం చేసుకున్నారు. రాధ మరియు కృష్ణ అనే పదాల్లో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. భౌతిక భావాలకు ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణులది. వారి ప్రేమ మీరాబాయి దగ్గర నుండి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈ విశ్వమే అంతమైన వారి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. రాధా మరియు కృష్ణుల ప్రేమ ప్రేమికులందరికీ స్ఫూర్తిదాయకం. కనుక ఈ ప్రేమికుల దినోత్సవం రోజున రోమియో జూలియట్, లైలా మజ్ను కాకుండా మన రాధాకృష్ణుల్ని తలుచుకుంటూ ప్రేమగా ఆనందంగా గడుపుదాం. అందరూ ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.